నిజంగా 2014కు ముందు ఎట్లా ఉండేది ఈశాన్య భారతం, ఈశాన్య రాష్ట్రాలు? ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదు సరిగా, అసలు భారతదేశంతో కనెక్టివిటీ లేదు చాలా రాష్ట్రాలకి. రాష్ట్రాల రాజధానులకు రోడ్ కనెక్టివిటీ, రైల్ కనెక్టివిటీ లేదు ఇతర రాష్ట్రాలతో. ఇన్సర్జెన్సీ, అనేక సరిహద్దు వల్ల భౌగోళిక అడ్డంకులు. కానీ 2014 తర్వాత ఈశాన్య అభివృద్ధి, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి, ఈశాన్య ప్రాంతము అసలు రూపురేఖలే మారిపోయినాయి. యాక్ట్ ఈస్ట్ పాలసీని తీసుకొచ్చారు 2014లో. NESIDS, నార్త్ ఈస్ట్ స్పెషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ స్కీమ్ ద్వారా అసలు అద్భుతమైన అభివృద్ధి. ఇన్సర్జెన్సీ 71% తగ్గింది. మొత్తం NERలో 10,000 కిలోమీటర్లు కొత్త రోడ్లు, రైల్వేలు 5 రెట్లు పెరిగినాయి, ఎయిర్పోర్టులు 10 కొత్తవి వచ్చినాయి ప్రతి రాష్ట్రానికి, 8 రాష్ట్రాల్లో కూడా. 2014కు ముందు, ఆ తర్వాత ఈజీగా తెలుస్తుంది అభివృద్ధి. రోడ్లు, ముఖ్యంగా రోడ్లు, రైల్వేస్, విమానాలు, పవర్, వాటర్, డిజిటల్, ఇన్సర్జెన్సీ తగ్గించడం. ఎయిమ్స్ స్టార్ట్ అయింది గువాహతిలో. అసోం అతిపెద్ద రాష్ట్రం, ముఖద్వారం అంటారు ఈశాన్య రాష్ట్రాలకి. పెద్ద రాష్ట్రం, 8 రాష్ట్రాల్లో పెద్దది అసోం. రోడ్డు కనెక్టివిటీ పెరిగింది, అసలు భయంకరమైన అభివృద్ధి. నేను వెళ్ళిన 2 ఏళ్ల క్రితమే నేను వెళ్ళిన అని చెప్తున్నా కదా. ఇప్పుడు ప్రస్తుతం మేఘాలయ హెడ్ క్వార్టర్కు తప్ప అన్ని రాష్ట్రాల రాజధానులకు హెడ్ క్వార్టర్స్కి రైలు మార్గం ఉంది. NITలు, ప్రైవేటు విద్యా సంస్థలు, విశ్వవిద్యాలయాలు, ప్రైవేటు విశ్వవిద్యాలయాలు, జాతీయ సంస్థలు, ఎంతో అసలు చాలా అభివృద్ధి. అసోమే చూస్తే అసలు ఎంత వేర్పాటువాదం విపరీతంగా, అది కూడా అభివృద్ధికి ఆటంకం. దాన్ని కనీసం పరిష్కరించే ప్రయత్నం ఏమన్నా సీరియస్గా చేసిండ్రో లేదు. 2014 నుంచి ఉగ్రవాదం 80% తగ్గింది అసోంలో. 5,000 కిలోమీటర్ల హైవేలు, రోడ్లు ఒక అస్సాంలోనే, 89,000 కిలోమీటర్ల రూరల్ రోడ్లు, భూపెన్ హజారికా బ్రిడ్జ్ వంటివి ఎన్నో ఐకానిక్ ప్రాజెక్ట్స్, కొత్త ట్రాకులు, కొత్త రైల్వే ట్రాకులు, ఎలక్ట్రిఫైడ్ లైన్లు, రైల్వేలో రైల్వే బడ్జెట్లో ప్రత్యేక కేటాయింపులు, ఎయిర్పోర్టులు మొత్తం 9 నుంచి 17 అయినాయి. ఇక 100% విలేజ్ ఎలక్ట్రిఫికేషన్ జరిగింది. IT పార్కులు, ఇన్ఫోసిస్తో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఏర్పాటు చేయడము, హెల్త్ మీద దృష్టి పెట్టడము. గువాహతిలో ఎయిమ్స్ గువాహతిలో తీసుకొచ్చారు. IIT ఉంది గువాహతిలో. స్కిల్ సెంటర్లు, తద్వారా లిటరసీ రేటు, అక్షరాస్యత శాతం 72% పెరిగింది. అసోం ఆర్థిక వ్యవస్థ 6 ఏళ్లలో డబల్ అయింది, ఈ 6 ఏళ్లలో రెట్టింపైంది. ఈశాన్య భారతానికి గేట్వే అంటారు అసోంని. 2014కు ముందు అంటే GSDP వృద్ధి రేటు చూస్తే 2014కు ముందు 3 నుంచి 4, ఇప్పుడు 10 నుంచి 11. పర్ క్యాపిటల్ ఆదాయం ఎంతో తెలుసా? 2014కు ముందు 20,000 అయితే ఇప్పుడు 65,000 పైన. మరణాల రేటు తగ్గింది హెల్త్ మీద, ఎడ్యుకేషన్ మీద దృష్టి పెట్టడం వల్ల. తర్వాత పెద్ద రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్. భౌగోళికంగా ఎట్లుంటుందో తెలుసా? కొంచెం హిమాలయన్ బెల్ట్లో ఉంటుంది అరుణాచల్ ప్రదేశ్. అన్ని కొండలు, లోయలు, ఈ ప్రాంతాల వల్ల భౌగోళికంగా అట్లా ఉండడం వల్ల రోడ్లు తక్కువ. అసలు స్వతంత్రం వచ్చిన నుంచి కూడా పట్టించుకోలేదు. కనెక్టివిటీ, రైల్ కనెక్టివిటీ అసలు లేదు. 2014 వరకు కూడా రైల్వే లేదు అరుణాచల్ ప్రదేశ్లో. GSDP వృద్ధి కూడా 5 నుంచి 6 ఉండేది 2014 వరకు, ఇప్పుడు 8 నుంచి 10కి చేరింది. అక్షరాస్యత పెరిగింది. హెల్త్, ఎడ్యుకేషన్ మీద దృష్టి పెడుతున్నారు. 3 ఎయిర్పోర్ట్లు, ఇప్పుడు రైల్వే లైన్ ఉంది, హైడ్రో పవర్ ప్రాజెక్టులు, డిజిటల్ కనెక్టివిటీ పెరిగింది. ఇక మనం మణిపూర్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఉంది, ఇన్సర్జెన్సీ ఉంది ఆ స్టేట్లో మాత్రం. అయినా సరే మిగతా ఇతర సదుపాయాల విషయంలో రోడ్లు, రైల్వేస్ అసలు గణనీయమైన అభివృద్ధి. GSDP 1% ఉండే 2014 ముందు, 10+ వృద్ధి. ఎంత తేడానో చూడండి అసలు. ఇన్ఫ్రా రోడ్స్, దీని కింద 3,600 కోట్ల ప్రాజెక్టు. రైల్వే లైన్, జిరిబామ్ నుంచి ఇంఫాల్కి రైల్వే లైన్ 2025లోనే 17 ప్రాజెక్టుల కోసం 1,200 కోట్లు కేటాయించారు. ఎయిర్పోర్టు అప్గ్రేడ్ చేశారు. IT డెవలప్మెంట్ కోసం 500 కోట్లు కేటాయించింది కేంద్రం. ఇన్సర్జెన్సీ తగ్గింది, అప్పటంత లేదు, 80% తగ్గింది. అక్కడ కొంచెం ఈ మిలిటెన్సీ ఇష్యూ అయితే ఉంది. 8,500 కోట్ల ప్రాజెక్టులు ప్రకటించారు మోదీ తాజాగా 2025లోనే. ఇంకేం కావాలి, ఇంకేం చేయాలి? ఎందుకు వెళ్ళకూడదు? మోదీ మణిపూర్ ఎందుకు వెళ్ళకూడదు?
మేఘాలయ అసలు అద్భుతమైన రాష్ట్రం. చెప్పిన కదా, నేను మేఘాలయ వెళ్ళిన, చిరపుంజికి వెళ్ళిన. నేను అత్యధిక వర్షపాతం ఉన్న మొన్నటి వరకు అత్యధిక వర్షపాతం నమోదయ్యే ప్లేస్ చిరపుంజి. అక్కడ కూడా అసలు టూరిజం ఎంత డెవలప్ అవుతుందంటే, రోడ్ కనెక్టివిటీ తక్కువనే, కొంచెం మైనింగ్ ఎక్కువ మేఘాలయలో. జిఎస్టిపి 6 to 7 ఉండే, ఇప్పుడు 9%. కొత్త రోడ్లు వచ్చినాయి. ఇక మిజోరం, మోదీ నిన్న ఐజ్వెల్లో రైల్వే కనెక్టివిటీ ఐజ్వెల్ కూడా మొదలైపోయింది. మోదీ ప్రారంభించారు కదా. లిటరసీలో భారతదేశంలోనే ఇప్పుడు నెంబర్ 1 అనమాట, 91%. ఇండియాలో టాప్ లిటరసీ రేట్ ఉంది. జిఎస్టిపి 2014కు ముందు 5 నుంచి 5.7 ఉంటే 11% ఇప్పుడు. రోడ్లు, రైల్వేలు అక్కడ కూడా. బైరాబీ సైరాంగ్ 51 కిలోమీటర్ల రైల్వే లైన్ 8,070 కోట్లతో పూర్తి చేశారు. రోడ్లు, ఐజ్వెల్ బైపాస్ 45 కిలోమీటర్స్ 500 కోట్లతో. ఎల్పిజి ప్లాంట్, ఖేలో ఇండియా హాలు, ఇన్సర్జ్, ఇంకా చాలా. మిజోరంకి కూడా చాలా ఇచ్చారు, మోదీ ప్రకటించారు. 2014 ముందైతే దారుణం, అసలు రైల్వే కానీ రోడ్లు కానీ చాలా పరిమితంగా ఉండేవి. మౌలిక సదుపాయాలు అసలు పట్టించుకోలేదు. 2014 తర్వాత అనేక ప్రాజెక్టులు. నాగాలాండ్ 2014 ముందు నాగా పరిస్థితి కూడా అంతే, చాలా వెనుకబడ్డ రాష్ట్రంగా నాగాలాండ్ ఉండేది. ఇన్సర్జెన్సీ ఎక్కువ, చాలా తక్కువ జిఎస్టిపి. ఇప్పుడు 8% ఉంది. ఇప్పుడు అక్షరాస్యత కూడా 80% ఇప్పుడు నాగాలాండ్ది. రోడ్లు, రైల్వేలు పెరిగినాయి. ఇంకా సిక్కిం, మరొక ఈశాన్య రాష్ట్రం సిక్కిం. అంతకుముందు అసలు రైల్వే లేదు, ఎయిర్పోర్ట్స్ కూడా లేవు సిక్కింకు. 2014 ముందు పరిమితమైన రోడ్లు. ఆర్గానిక్ ఫార్మింగ్ ఎక్కువ జరుగుతుంది అక్కడ. సేంద్రియ వ్యవసాయం జరుగుతున్న, సేంద్రియ వ్యవసాయానికి ప్రసిద్ధి. 2016లో గుర్తించారు 100% ఆర్గానిక్ స్టేట్గా సిక్కింను గుర్తించారనమాట. అక్కడ రైల్వేని 2020 సెవోక్, రంగ్పో వీటి మధ్య రైల్వే లైన్. హైడ్రో పవర్ పెరిగింది. ఎయిర్పోర్ట్, పక్యాంగ్ ఎయిర్పోర్ట్ మొదలైంది 2018లో 4,700 అడుగుల ఎత్తులో. ఇంకా అర్బన్ డెవలప్మెంట్ కింద కూడా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి నిధులు విడుదల చేస్తూ వస్తుంది. త్రిపుర, చివరగా మరొక ఈశాన్య రాష్ట్రం త్రిపుర. చాలా ఏళ్ల పాటు కమ్యూనిస్టు పాలనలో ఉండేది, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. 2014 తర్వాత అందులో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ ఇక్కడ అద్భుతమైన అభివృద్ధి. అసలు రోడ్లు కానివ్వండి, ఈస్టర్న్ బైపాస్, అగర్తలా కపూర్తా మధ్య రైల్వే లైను. అక్కడ ఉగ్ర సంస్థలతో చర్చలు జరిపి వేర్పాటువాదం పూర్తిగా దాదాపు అదుపులోకి వచ్చింది. ఇక చివరగా త్రిపుర 2014 ముందు అసలు భయంకరంగా ఉండేది అక్కడ. అక్కడ కూడా బెంగాలీస్ ఇమిగ్రేషన్స్తో ఇబ్బంది పడుతున్న రాష్ట్రం త్రిపుర. జిఎస్డిపి పెరిగింది గణనీయంగా, ఇప్పుడు 9 to 10% ఉంది. రోడ్లు కూడా 2,800 కోట్లతో ఈస్టర్న్ బైపాస్ పూర్తయింది. అగర్తల అంటే త్రిపుర రాజధాని, అగర్తల కపూర్తా మధ్య రైల్వే లైన్ అయిపోయింది 2025లోనే. అట్లా అన్ని విధాలుగా త్రిపుర మీద కూడా దృష్టి పెట్టి, కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టి త్రిపుర అభివృద్ధికి కూడా దోహదం చేస్తుంది. 7 సిస్టర్స్ నుంచి అష్టలక్ష్ములు ఎందుకైంది? అసలు ఎన్ని హిమాలయ పర్వతాలు, బ్రహ్మపుత్ర నది, టీ గార్డెన్స్, అడవులు, అసలు అద్భుతమైన అసలు జీవన వైవిధ్యం అంతా వీటన్నిటితో సుసంపన్నమైనది మన ఈశాన్య భారతం. మన ఈశాన్య దిక్కు మనకి ఆ సహజ సంపదనే లక్ష్మీదేవి. మనం సంపదకు ప్రతిరూపం లక్ష్మి అనుకుంటాం కదా, అది అక్కడ కనిపిస్తుంది మనకు. ఆ లక్ష్మి మనకు కనిపిస్తుంది ఈశాన్యంలో. అసలైతే అసోం, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్ అంటే మొత్తం సిక్కిం చేరే వరకు కూడా 7 సిస్టర్స్ అనేవాళ్ళు ఈశాన్య రాష్ట్రాల్ని. అసోం, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, త్రిపుర, ఈ 7 ఉండేది 7 సిస్టర్స్ అనేవాళ్ళు. 7 సిస్టర్స్ పేరుతో ప్రసిద్ధి చెందినవి. సాయికా, జ్యోతి ప్రసాద్ సాయికా అనే ఒక సివిల్ సర్వెంట్, అస్సాంకి చెందిన ఆయన ఈ పేరు పెట్టాడు అనమాట. ఫస్ట్ వాడింది ఆయన 7 సిస్టర్స్ అని 1972 జనవరి 21న. మణిపూర్, మేఘాలయ, త్రిపుర రాష్ట్రాల ఏర్పాటు సందర్భంగా రేడియో టాక్ షోలో ఆయన మాట్లాడుతూ, ఈ 7 రాష్ట్రాలు ఒక దిక్కుగా ఉన్న ఈశాన్యం వైపు ఉన్న ఈ 7 రాష్ట్రాలు వాటి ప్రకృతి, సంస్కృతి, విభిన్నత, వైవిధ్యం
ఇవన్నీ వాటిని కలిపి ఉంచేలా 7 సిస్టర్స్ అని నామకరణం చేసిండు అనమాట. ఆ మాట అన్నాడు అనమాట. అయితే 2002లో సిక్కిం యాడ్ అయింది. తర్వాత నరేంద్ర మోదీ ఈశాన్య రాష్ట్రాలను అష్టలక్ష్ములను పెట్టారనమాట. మొదట పిలిచింది ఆయనే 2014 నవంబర్లో. మేఘాలయలో మొదటి ప్యాసింజర్ ట్రైన్ను ప్రారంభించిన సందర్భంగా నరేంద్ర మోదీ మొదటిసారిగా ఆ పదం వాడారు, అష్టలక్ష్ములు అని. ఆ తర్వాత ఇంకా 2000 అప్పటి నుంచి కూడా విరివిగా ఇంకా అది వాడుకలోకి వచ్చింది. 7 సిస్టర్స్ పోయి అష్టలక్ష్ములు అయిందనమాట. ఇంకా 2024 నుంచి అయితే ఎక్కువగా ఇంకా అట్లనే పిలుస్తున్నారు. అట్లా ఆ 8 రాష్ట్రాలు కూడా అష్టలక్ష్ములకు ప్రతిరూపంగా ఆదిలక్ష్మి, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి, వీరలక్ష్మి, విద్యాలక్ష్మి వాటితో పోలుస్తూ 8 రాష్ట్రాలకు అంటే ఒక సంపద, అభివృద్ధి, సాంస్కృతిక వైవిధ్యం, జీవ వైవిధ్యం వీటి రూపాలుగా ఆయన అభివర్ణిస్తూ అష్టలక్ష్ములను పెట్టారు. వాటిని ఇంకా యాక్ట్ ఈస్ట్ పాలసీలో భాగంగా దాన్ని అభివృద్ధి చేస్తూ వస్తుంది కేంద్ర ప్రభుత్వం 2014 నుంచి కూడా ఎన్డీఏ ప్రభుత్వం. అట్లా తెలుసు కదా మరి. ఈశాన్య దిక్కుకు ప్రత్యేకత మనం మళ్ళీ గుర్తు చేసుకోవాలి. అష్టదిక్కుల్లో ఈశాన్యాన్ని మనం ప్రత్యేకంగా పవిత్రంగా భావిస్తాము. దీపం పెడతాము, అక్కడ తులసి మొక్కను పెడతాము, వేరే బరువులు ఏమి పెట్టము, ఇతర వస్తువులు కొన్ని అయితే అసలు అక్కడ పెట్టము. చెప్పులు ఇడవడం లాంటి మహాపాపం అనుకుంటాం, చెప్పులు లాంటివి అక్కడ విడవడం కూడా కదా. అలాంటి ఈశాన్య రాష్ట్రాలని వాటికి అష్టలక్ష్మి అని పేరు తెచ్చి ప్రస్తుత ప్రధాని వాటి డెవలప్మెంట్ మీద దృష్టి పెట్టిండనమాట. 8వ సారి మణిపూర్ వెళ్ళడమైనా 50 సార్లు వెళ్ళాడు ఈశాన్య రాష్ట్రాలకి ప్రధాని హోదాలో ఈ 11 ఏళ్లలో. మరి ఏంటి ఈ వీటి పేర్లు 7 సిస్టర్స్ అష్టలక్ష్ములు ఎందుకైనాయి, ఎట్లా, ఇవన్నీ చెప్పుకున్నాం కదా. దేనికి ఏది ప్రసిద్ధి? అసోం సహా ఈశాన్య రాష్ట్రాల ముఖద్వారంగా పిలిచే అసోం పెద్ద రాష్ట్రము, అది మిగతా రాష్ట్రాలు దేనికి ప్రసిద్ధో కొంచెం మనం బ్రీఫ్గా చెప్తాను నేను. అసోం టీ మనం వింటాం. టీకి ప్రసిద్ధి, ప్రపంచంలోనే టీ ఉత్పత్తి చేస్తే ముఖ్యంగా టీ ఉత్పత్తి అయ్యేది ఇక్కడ అనమాట. బ్రహ్మపుత్ర నది ఉంటుంది అసోం మొత్తం విస్తరించి. ఇక కజిరంగా నేషనల్ పార్క్ చాలా ఫేమస్ అక్కడ. చెప్పిన కదా అత్యధికంగా టీ ఉత్పత్తి చేసే రాష్ట్రము అది. కజిరంగా నేషనల్ పార్క్ ఉంటుంది. అక్కడ ఖడ్గ మృగాలకు ప్రసిద్ధి, కొమ్ము ఖడ్గమృగం అంటారు. అలాగే అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన కామాఖ్య దేవాలయం అక్కడ ఉంది. కామాఖ్య మాత అక్కడ కొలువు తీరింది. మొత్తం 7 రాష్ట్రాల్లో అంటే అష్టలక్ష్ములకు సంబంధించి ఈశాన్య భారతంలో కొలువైన అమ్మవారు శక్తిపీఠం అక్కడే అనమాట. బిహు నృత్యం చాలా ఫేమస్ అక్కడ. వాళ్ళ ఒక సాంస్కృతిక వారసత్వంగా వస్తున్న బిహు నాట్యం చాలా అసలు మీరు చూడండి, గూగుల్ చేస్తే మీకే తెలుస్తుంది. అసలు బాగుంటుంది, ఎక్కడికో వెళ్ళిపోతారు. అరుణాచల్ ప్రదేశ్ హిమాలయ దృశ్యాలు అసలు అక్కడ వెళ్తే చూడడానికి, బౌద్ధ ఆశ్రమాలు, అద్భుతమైన అంటే సూర్యోదయం, మన సూర్యుడు భారతదేశంలో ఉదయించేది ఫస్ట్ అరుణాచల్ ప్రదేశ్ అనమాట. అరుణాచలం ప్రదేశ్ నుంచి వస్తుంది. ఇక తవాంగ్, ఇవన్నీ అసలు చూడాల్సిన ప్లేస్లు. సియాంగ్, దిబాంగ్ వంటి ఒక సహజ అందాలకు ప్రసిద్ధి అరుణాచల్ ప్రదేశ్. గిరిజనుల సమూహాలు ఎక్కడైనా సరే, ఇవి దాదాపు ఈశాన్య రాష్ట్రాలు ఎక్కువ శాతం గిరిజన తెగలు, ట్రైబ్స్ నివసిస్తున్న స్టేట్స్ ఇవన్నీ కూడా. తవాంగ్ జీరో వ్యాలీని అయితే యునెస్కో హెరిటేజ్ సైట్గా గుర్తించింది. లోసార్ ఫెస్టివల్ అక్కడ ప్రత్యేకత అనమాట. ఇక మణిపూర్, అసలు పేరెంత బాగుంది మణిపూర్. అక్కడ కూడా ఒక ప్రసిద్ధ నృత్యం ఉంటుంది. లోక్తాక్ సరస్సు చాలా ఫేమస్. జాతీయ ఉద్యానవనం ఉంటుంది, సాంగై జాతీయ ఉద్యానవనం ఉంటుంది. ప్రపంచంలోనే ఏకైక తేలియాడే సదస్సు పుంటీలు అక్కడ ఉంటాయి అన్నమాట. అలాగే సాంగై జాతీయ ఉద్యానవనం అనుకున్నాం కదా, నేషనల్ పార్క్లో సాంగై జింక అక్కడ ప్రత్యేకం. ఇంకా చాలా ఉన్నాయి చూడాల్సిన ప్లేసెస్. ఇక మేఘాలయ అసలు అద్భుతమైన జలపాతాలు, ప్రపంచంలోనే అత్యధిక వర్షపాతం మాసిన్రామ్ అక్కడే ఉంది. రెండోది కూడా చిరపుంజి కూడా అక్కడదే. మనం ఇలా పోతుంటే మేఘాలయలో ఉదయం కదా, ఏ టైం అయినా వెళ్ళిపోతే మన చుట్టూ మేఘాలు ఇట్లా కమ్మేస్తాయి అనమాట. మనతోనే సంచరిస్తాయి మేఘాలు. నేను వెళ్ళాను, అదే ఎంజాయ్ చేశాను, ఆస్వాదించాను. మేఘాలయ అందాలు, చిరపుంజి అందాలు నేను ఆస్వాదించాను. అద్భుతమైన జలపాతాలు అసలు. లివింగ్ రూట్ బ్రిడ్జెస్ ఉంటాయి అక్కడ ప్రసిద్ధి. అంటే చిరపుంజిలో మనం తిరుగుతుంటే దట్టమైన అటవీ ప్రాంతం అనమాట, పెద్ద పెద్ద వృక్షాలన్నీ, వాటి రూట్స్ అన్నీ కూడా కలిసిపోయి వంతెనలాగా ఏర్పడతాయి అనమాట. అక్కడ ఫేమస్ లివింగ్ రూట్ బ్రిడ్జెస్ అంటారు వాటిని, అట్లాగే అంటారు. పెద్ద పెద్ద వృక్షాల వేర్లన్నీ కలిసిపోయి అవి ఇంకా ఒక ఇదిలాగైపోతే వాటి మీదకి వెళ్ళి మనం నడుచుకుంటూ పోతాం అనమాట. చాలా ప్రసిద్ధి అది.
షిల్లాంగ్, మేఘాలయ రాజధాని షిల్లాంగ్ అద్భుతంగా ఉంటుంది. అక్కడ పోలీస్ బజార్ అని ఉంటుంది. అక్కడ చాలా మంది షాపింగ్ చేసే ఏరియా. అంటే అది నేను చూశాను కాబట్టి కొంచెం ఎక్కువ చెప్తున్నా వాటి గురించి. రాక్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా షిల్లాంగ్, అది మ్యూజిక్ ప్రసిద్ధం అనమాట. చెప్పినా కదా, లివింగ్ రూట్ బ్రిడ్జెస్, మాసిన్ రాము, షిల్లాంగ్ పీక్ ఫేమస్. ఇంకా మిజో సంస్కృతి కూడా అసలు విభిన్నం. అసలు బ్యాంబూ ప్రొడక్ట్స్ ఎక్కువ అక్కడ. మీకు ఈశాన్యంలో ఎక్కడైనా బ్యాంబూ కనిపిస్తుంది. అసోంలో కూడా అసలు బోల్డ్. గౌహతిలో పోతే ఈవెన్ బ్రిడ్జెస్ కూడా మనకు ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ అంటారు కదా, మొత్తం బ్యాంబూతో ఉంటాయి. ఇంత పెద్ద బ్యాంబూ, అసలు మొత్తం బ్యాంబూ మయమవుతుంది. గౌహతి, అసోం చూస్తుంటే కూడా ఏవైనా సరే బ్యాంబూతో తయారు చేస్తారు. అలాగే మిజోరంలో కూడా బ్యాంబూ ఉత్పత్తులు ఎక్కువ ఉంటాయి అనమాట. హిల్ స్టేషన్స్ ఎక్కువ మిజోరంలో. హస్తకళలకు, బ్యాంబూ హస్తకళలకు ప్రసిద్ధి. అసలు ఐజ్వాల్ అయితే అసలు అద్భుతంగా ఉంటుంది. హిల్ స్టేషన్ పూర్తిగా. ఆ ఐజ్వాల్కే ఇప్పుడు రైల్వే కనెక్టివిటీ అయింది కదా, అక్కడ 95% గిరిజన సమూహాలే, ట్రైబ్స్ ఎక్కువ 95%. ఇక నాగాల్యాండ్, అక్కడ కూడా గిరిజన సంస్కృతి, నాగా గిరిజన సంస్కృతి. అసలు నాగాల్యాండ్కి అయితే చాలా పెద్ద చరిత్ర ఉంది అక్కడ. సిక్కిం, ఇక చివరి రాష్ట్రం సిక్కిం. సేంద్రియ వ్యవసాయం అక్కడ పూర్తిగా. భారతదేశంలో మొట్టమొదటి పూర్తి సేంద్రియ రాష్ట్రం అన్నమాట అది. కంచన్జంగా చాలా ఫేమస్. అసలు ప్రపంచంలో 3వ అత్యంత ఎత్తైన శిఖరం సిక్కింలో ఉంటుంది. దాని రాజధాని గ్యాంగ్టక్. అసలు అద్భుతమైన టూరిస్ట్ ప్లేస్ అది. సరస్సులు, వ్యాలీలు, లోయలు చాలా ఫేమస్. వాళ్ళ ప్రత్యేక సంస్కృతిని ప్రతిబింబించే వేడుకలు జరుగుతూ ఉంటాయి. ఇక త్రిపుర అయితే ఉజ్జయంత ప్యాలెస్ చాలా ఫేమస్. రాజమహల్, రాజుల ఇల్లు అనమాట. అది కొంచెం బెంగాలీ కల్చర్ కనిపిస్తుంది త్రిపురలో. బెంగాలీ గిరిజన సంస్కృతిని మనం చూడొచ్చు. ఆ హస్తకళలు అన్నిటిలో కూడా మనకి ఆ కల్చర్ మనకు కనిపిస్తుంది అనమాట. ఆ చారిత్రక రాజవంశం ఉజ్జయంత ప్యాలెస్కి అది ప్రసిద్ధి. ఇంకా అక్కడ కూడా హస్తకళలు, మెయిన్ బ్యాంబూ ఇవి కూడా ఉంటాయి. ఖాదీ ఫెస్టివల్, అక్కడ ఖాదీకి కూడా ప్రసిద్ధి. త్రిపుర చాలా ఖాదీ వస్త్రాలకు ప్రసిద్ధి అనమాట. త్రిపుర సుందరి దేవాలయం, అందుకే బహుశా త్రిపురకు ఆ పేరు వచ్చింది. అగర్తలా బజార్, ఇందాక నేను షిల్లాంగ్లో పోలీస్ బజార్ అన్నా కదా, త్రిపురలో అగర్తలా బజార్ ఫేమస్. ఈ ప్రత్యేక డ్యాన్స్. మేఘాలయ అయితే అసలు ఇంకా జలపాతాలు, లివింగ్ రూట్ బ్రిడ్జెస్. మిజోరంలో అయితే అసలు ఇంకా ఫెస్టివల్స్, కల్చరల్ ఫెస్టివల్స్ అసలు సూపర్ ఉంటాయి. నాగాల్యాండ్ ఆ గిరిజన సంప్రదాయం, అదొక ప్రత్యేకమైన హార్న్బిల్ ఫెస్టివల్. సిక్కిం పూర్తిగా సేంద్రియం, అక్కడ సేంద్రియ సేద్యం జరుగుతుంది. కంచన్జంగా ప్రపంచంలో 3వ అత్యంత ఎత్తైన ఇది. త్రిపుర ఇంకా రాజా ప్యాలెస్లు, హస్తకళలు, అసలు ఇన్ని ప్రత్యేకతలు. ఈశాన్యం వరకే, ఇంత చిన్న భాగం, ఇంత పెద్ద దేశంలో ఆ చిన్న భాగంలో ఇన్ని ఉన్నాయి. మరి చూడాలి కదా మనం. ఈశాన్య భారతాన్ని మనం సందర్శించాలి తప్పకుండా. చెప్పిన కదా, నేను వెళ్ళిన అష్టలక్ష్ములుగా ఈశాన్య రాష్ట్రం ఇప్పుడు అభివృద్ధి చెందుతోంది, కలకల్లాడుతోంది. అత్యంత సుందర ప్రాంతం. యూరప్లు, అమెరికాలు, స్విట్జర్లాండ్లు, నెదర్లాండ్లు వీటికన్నా చాలా అద్భుతంగా ఉంటుంది. వెళ్ళండి, ఈశాన్యానికి వెళ్ళండి. అరుణాచల్ ప్రదేశ్లో సూర్యోదయాన్ని వీక్షించండి. హిమాలయ సొగసులు అనుభవించండి. బయోడైవర్సిటీ, అద్భుతమైన జీవన వైవిధ్యం మనకు ఈ 8 రాష్ట్రాల్లో కనిపిస్తుంది. ఇక ఎప్పుడైతే చక్కగా ఐజ్వాల్కు రైలు కూడా పడ్డది, ఇంకెందుకు ఆలస్యం? మీరేమంటారు? ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.